తాత ఊరంతా అప్పులు చేసి ఊరేసుకొని నువ్వు ఉన్నదమ్ముకొని ఊరి మీద పడి డాడీ తిరుగుతుండు. ఇప్పుడు నా బతికెట్లా? నీ బతుకేంద్ర పొద్దున్న దాకా పోరీలని చూస్తున్నావు, పొద్దుకితే ఫోన్ చూస్తున్నావు. తాత నువ్వు వచ్చినావా నా కోసం? నానమ్మేది? ఇప్పుడే నేను తానం చేస్తా అంటే సంతూర్ సబ్బు కోసం షాప్ పోయిందిరా, నీకు మన తెమ్మంటావా? ఆ తాత 2 కోడిగుడ్లు ఒక చిప్స్ ప్యాకెట్ తెమ్మని ప్లీజ్. ఫోటోలకి వెళ్ళి వచ్చి తంత కొడుక పని చేసుకుని బతుకురా అంటే ఎప్పుడు చూడు నా మీద పడి ఎడతావేంద్రా. సారీ తాత, ఇట్స్ ఓకే. కోడిగుడ్లు తింటే గరం అవుతుంది మనమాట, ఎండాకాలం వస్తుంది కదా, పచ్చకూర తిను పానం మంచిగా ఉంటది. ఆమ్లెట్ పోసుకొని తాత ఉడకబెట్టుకుని తింటా. నీకో రహస్యం చెప్పాలి మనమడా. చెప్పు తాత ఇంటా. నిన్ను డాక్టర్ ఎదిపిత్తని పైసా పోగేసి 10 లక్షలు జమ చేసి ఓళ్ళకి కనబడకుండా ఒక తాట దాచిపెట్టినా. నిన్ననే మన బంగ్లా మీద మా తాత మంచోడు అని పెద్ద పేరు రాపిత్తనుకున్నా ఇయ్యాల నువ్వు వచ్చినావు. ఆ 10 లక్షలు ఏడున్నాయి తాత? పాడుతా తీయగాల పాట పాడుతంటే ఆ 10 లక్షలు తీసుకుపోయి పద్మజ మేడం పాదాల దగ్గర పెట్టినాం అనమాట. పాడిందా? పాడలేదురా. అదే రోజు ప్రమాదవశాత్తు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని పద్మజ మేడం పానమిడిసింది. మరి పైసలు? ఇంకేడ పైసలు రా, అగ్గంటుకొని ఆన్నే బొగ్గైనాయి. బూడిద తీసుకొచ్చి సేంబులో పోసి మన సెల్ఫ్ మీద పెట్టిన. తీసుకపో. యుద్ధానికి సిద్ధం కండి మహారాణి. నేనా? మహారాజ్ ఎక్కడ మంత్రి? అలా సినిమా బిడ్డ మౌనికి పానం మంచిగా లేదంటే హైదరాబాద్ పోయిండు మహారాణి. అయ్యో ఇప్పుడు ఎలా మంత్రి? ఎట్లేముంది ఇక అయిపోయినోపు నువ్వు నీ లావట్టుకుంటే ఎత్తేస్తారాలు. నాకైతే లేదేమన్నా అయితే ముందే చెప్తున్నా. మంత్రి మరి లేకుంటే యుద్ధం అంటే ఏమనుకుంటున్నావు? మీ సోపతి పొరులతో పార్కులో కూర్చొని విరిసినది వసంతగానం వలపుల పల్లవి అని పాట పడినట్టు అనుకుంటున్నావా? నువ్వే ఏదైనా చేసి కాపాడాలి మంత్రి. కాపాడాలంటే కండల బలం ఉండాలిగా మహారాణి. నువ్వేమో ఎప్పుడు ఊడు పొద్దుకి మిగిలిన అన్నంతో పోనకానే మేసి పెట్టినావు కానీ ఒక్కసారి ముక్కలతో ఒక బుక్క పెట్టినావా? ప్లీజ్ రా మంత్రి. కష్టం మహారాణి, కడుపులో పడతారు నేను పక్క. మేకను కోస్తారా నీకు? నీ మెడకాయ పోతారు 100%. కోళ్ళు తీసుకొస్తా. గోర్లు వీకెత్తారు. ఇప్పుడే కోడిగుడ్లు తెచ్చి కూర కూడా వండి పెడతారా నీకు? నిజం చెప్పు, ఉడకబెడతావా ఆమ్లెట్ పోతావా? ఎగ్ బుర్జీ చేస్తా. పచ్చిమిర్చి చెక్కేయాలి మరి. దాని మీద కొత్తిమీర కూడా చల్లుతారా? నేను దుకాణంలో అల్లం ఎల్లిగడ్డ ప్యాకెట్ తీసుకొస్తా, నువ్వు కిచెన్లో ఉల్లిగడ్డ మిరపకాయ కట్ చేయి. పెన్లామా ఏంటి? మెల్లా మాట్లాడే, పానం మంచలేదు. చెప్పేంటి? చాయ్ తీసుకురాయే. చక్కెర అయిపోయింది. అన్నం పెట్టే. బియ్యం అయిపోయినాయి. నన్ను బొంద పెట్టే. గడ్డపార ఎక్కడుంది? దౌడ మీద గుత్తబిడ్డ. ఎట్లా కనబడుతున్నా నీకు? ఎస్ఐ రామచందర్. నమస్తే. నమస్తే మొగుడా. పతి పరమేశ్వరుడు అంటోళ్ళే పతి అంటే మీరు, పరమేశ్వరుడు అంటే ఆ దేవుడండి కదా. ఆ దేవుని చూసుకున్నట్టు మీ పెన్లలో మా మగులను కూడా చూసుకోవాలని అట్లా రాసిర్రే. కొబ్బరికాయ తీసుకురానా? ఆ బిడ్డ అట్లనే ఒక అగరబత్తి ప్యాకెట్, పసుపు కుంకుమ, ఒక చిన్నగి పెట్టే 2 తమలపాకులు పొట్లం కట్టించుకొని పీట మీద కూర్చుంటా. ఎందుకండి? ఆ కొబ్బరికాయ నన్ను ఎత్తి మీద కొట్టి నన్ను పాడ మీద వండబెట్టు. ఏంటండి అలా మాట్లాడతారు? మరి లేకుంటే నా బుజ్జుల్లో, నా చక్కెర బొండల్లో, నా చిన్న మొత్తులు అని అలిగిన ఆడిదాన్ని అడిగొండం లెక్క మూతి పెట్టి ముత్తుగా బుజ్జగించడానికి నేనేమన్నా నాని అని అనుకుంటున్నావా? ఐఎమ్ నాట్ టామీ, ఐఎమ్ టైగర్. ఎట్లా చెప్పిందే? మస్తు చెప్పినావు మొగుడా. ఏ సినిమా డైలాగ్ ఇది? ఏ ముక్కు మీద గుత్త బిడ్డ, రైటర్ రామచందర్ ఐఏఎస్. నమస్తే. చెప్పకాక ఏమై? సాతిలో నొప్పిలేసింది సార్. అబ్బా ఎంటని ఎక్స్రే తీయాలా? లేట్ అయితే నీ పానానికే ప్రమాదం. ఎక్స్రేకి ఎంత ఖర్చు అవుతుంది సార్? 1000 రూపాయలు ఉంటుంది, 2000 ఉంటుంది. ఏది మంచిగా ఉంటుంది సార్? 1000 రూపాయల ఎక్స్రే అంటే రోగాలు ఎక్క కనబడతాయి. ఆ ఫోటో కూడా అంత మచ్చలు వస్తుంది. అదే 2000 ఎక్స్రే అనుకో, రోగాలు తక్కువ ఉంటాయి, ఫోటో కూడా నీట్ గా వస్తుంది, ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో గోడ కూడా తలేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుందా సార్? ఆ కొడుక జూమ్ చేసినా గానీ ఫోటో అస్సలు వలగది. నువ్వు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని ఇన్స్టాలో పోస్ట్ చేసుకో. క్లారిటీ అయితే మిస్ కాదురా, నేను మాటిస్తున్నా. నిజమా సార్? అరే ఏం మాట్లాడుతున్నావు? రావులే ఆర్ఎంపీ రామచందర్. నమస్తే. నమస్తే సార్. రేపు పొద్దుగల 2 సద్ది డబ్బాలు 4 బుగ్గలు పట్టుకొని రాపోనాడు ఊరుకు. బుగ్గలేందుకు సార్? ఆక్సిజన్ కోసం రా. మా కంపౌండర్ గారు ఆ బుగ్గల గాలుపుతారు, అదే గాలుపు తీసుకొచ్చి నీ నోట్లు ఇడతారు. ఆయుర్వేదిక్ ఆక్సిజన్. ఎట్లా పెట్టిరా సిస్టమ్? మస్తు పెట్టిరు సార్. మన దావగాని ముందటనే అందరి బంధువయ్య అని కిరాణా షాప్ ఉంటుంది, అందరికి డిస్కౌంట్ ఇయ్యడు కానీ మనకి ఇస్తాడు. వచ్చేటప్పుడు అందులో ఒక 5 బుగ్గలు తీసుకో. రేపు పొద్దుగల కరెక్ట్ 5 ఆపరేషన్ చాలు చేద్దాం, 6 సద్ది డబ్బాలు ఇప్పుకొని బువ్వ తిందాం. ఇక 7 ఓనిటికి ఆడుకోదాం రా, మన ఇద్దరికి లొల్లద్దు ప్లీజ్.